రికార్డింగ్ నెంబర్ 24. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున చీకటికి వెనకాలగా వెలుగులన్నిటినీ కడుపులో పెట్టుకున్న నీలాకాశం రంగులేని గాజు భరిన డిప్పలాగా ఉందిట. గ్రామానికి పైన నిశ్శబ్దంగా ఉన్నదిట. అంటే ఆకాశం ఎలా ఉందో చెప్తున్నారు. తెల్లవారుజామున సూర్యోదయానికి ఇంకా 4 ఘడియల కాలం ఉన్నది అన్నప్పుడు ఆకాశంలో కొంచెం కొంచెం వెలుగు కొద్దిగా కనపడటం మొదలవుతోందన్నమాట. నందవ్రజంలో ఒక భరద్వాజ పక్షి పాట పాడుకుంటూ చెరువు మీదుగా బాట వెంటనే ఆలయం వైపు పరిగెత్తిందిట. దాని కూతలకి ఆలయంలో ఉన్న సంపెంగ గుబుర్లలో ఉన్న పక్షులన్నీ గలగల గలగలమని కలకూజితాలు చేస్తూ ఎగిరిపోతూ ఉన్నాయిట. ఆ నాదం చీకట్లనే చిలుకుతూ ఉన్నట్టుగా ఆకాశంలో నిద్రపోతూ ఉన్న సంగీతం చిలవలు పలవలుగా ప్రతిధ్వనింపజేసిందిట. ఆలయంలో మద్దెలలతో సన్నాయి పాటలు భూపాల రాగంలో వినపట్టం మొదలైందిట. పచ్చకర్పూరం కలిపిన నెయ్యిని ఒక పెద్ద గుండిగ లాంటి దాంట్లో పోసి దాంట్లో ఒక పెద్ద దీపం ఒత్తి వేశారట. సాంబ్రాణితో మెదిపిన అఖండ రూపమైన ఒత్తి వేశారనమాట. అఖండం అంటే ఇంకా వెలుగుతూనే ఉంటుంది, ఖండన లేకుండా. అట్లాంటి ఒత్తితో వెలిగించి ధ్వజస్తంభం మీదకి ఎక్కించేశారు ఆ గుండిగ లాంటి దీపాన్ని. దాని వెలుగు గ్రామం మొత్తానికి మినుకు మినుకు అని కనిపిస్తూనే ఉంది. ఆ దీపం దూరంగా వెళ్ళినా కూడా గ్రామం అంతటికీ కనపడుతోందిట. స్త్రీలు పురుషులు పిల్లలు చెరువులో చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని కంచు తాళాలు మోగించుకుంటూ భక్తి గీతాలు పాడుకుంటూ ఆలయం వైపు నెమ్మదిగా చక్కగా నడుస్తూ వచ్చారట. మిగిలిన వ్రజగ్రామాల నుంచి అనేక జన సమూహాలకు అనేక మంది జనం బారులు తీర్చి చెరువు కట్ట మీదుగా ఆలయం వైపు నడుస్తూ వస్తున్నారట. అందులో మగవాళ్ళందరూ కూడా కావళ్లల్లో పాలబిందెలు, గుమ్మడి పళ్ళు, అరటిగెలలు మొదలైన వస్తువులన్నిటినీ మోసుకొస్తూ ఉన్నారట. స్త్రీలు పిల్లలు ఏమో తమ్మి పూలను కలువ పూలను కట్టలు కట్టి తలల మీద పెట్టుకొని మోసుకొని వచ్చారట. స్నానం చేయించిన బాలకృష్ణుణ్ణి బలరాముణ్ణి యశోదారోహిణి ఇద్దరు ఎత్తుకుని ఆలయం దగ్గర నిలబడి కాత్యాయనీదేవికి జరుగుచున్న అభిషేకాన్ని కన్నుల పండుగగా చూస్తూ ఉన్నారట. బాలకృష్ణుడికి ఒక పచ్చని పట్టుబట్టను ఒక చిన్న ముక్కని నడుముకి చుట్టారట. కాటుక పెట్టి కస్తూరి తిలకం చక్కగా తీర్చిదిద్ది బుగ్గకు చుక్కబెట్టారట. మెడలో సన్నటి బంగారు గొలుసుతో వేలాడుతూ ఉన్న పులిగోరు వేశారు. సుకుమారమైన వేళ్లకేమో పైన బంగారపు ఉంగరాల గొలుసులు అలంకరింపబడి ఉన్నాయిట. కొద్దిసేపట్లోనే వ్రజకుంజం నుంచి శతగోపుడు, మాధవి, రాధ నడిచి వచ్చారు. రాధ బాలకృష్ణుడిని ఎత్తుకోబోతే అతడు రాకుండా దిగి నిలబడ్డాట. కాత్యాయనీదేవి గర్భాలయం వైపు మెల్లగా నడుస్తూ రాధ చేయి పట్టుకుని నవ్వాడుట. చిట్టెలుక పళ్ళలాంటి పలువరస దీపకాంతుల్లో తళుక్కుమన్నదిట. బాలుడి తల మీద తను తెచ్చిన గుండ్రని కుళ్ళాయిని అలంకరించిందిట రాధ. ఆ కుళ్ళాయి మీద నెమలికన్ను తురాయి కుట్టిందిట. తెల్లవారుతూ ఉన్నది. కాత్యాయనీదేవికి ఎన్నో పూలతో అలంకరణ చేశారుట. మధురమైన కంఠాలతో చక్కని కంఠంతో షోడశ ఉపచార పూజ కూడా చేశారుట. ప్రమిదల్లో ఉన్న నేతి దీపపు కాంతులన్నీ సూర్యకాంతులలో సన్నజాజి మొగ్గల్లాగా ఊరికే కనపడుతూ ఉన్నాయి. వెలుగునివ్వలేవు కదా. సూర్యకాంతిలో ఏ దీపము వెలిగించినా ఏమీ వెలుగునివ్వదు కదా, సూర్యకాంతిలో కలిసిపోతుంది ఆ వెలుగు. నందగోపుడు, శతగోపుడు ఇంకా కొందరు పట్టుపంచెలు కట్టుకొని పట్టు తలపాగాలు పెట్టుకొని గుండిగల దగ్గర నిలబడి పెద్ద పెద్ద గరిటెలతో ఆవిర్లు వస్తూ ఉన్న చిక్కటి పాయసం తీసి దొన్నెలలో నింపి జనసమూహంలో అందరికీ పంచుతూ ఉన్నారు. ఆ రోజు భావనామ సంవత్సర శ్రావణ కృష్ణాష్టమి, కృష్ణుడి మొట్టమొదటి పుట్టినరోజు.
గ్రామవాసులందరూ వాళ్ళ ఇళ్ళ ముందర అన్ని తలుపులు బిగించి ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయ మంటపంలో వేదాధ్యయనము, అవిరళ హోమములు అంటే ఆపకుండా హోమాలు జరిగినాయి. ముత్తైదువలు మంగళగీతాలు పాడారు. 10 గడియల పొద్దెక్కినప్పటి నుంచి అనేక రకాల మంచి భక్ష్య భోజ్యాదులతో అనేక ఆధరువులతో గ్రామవాసులందరికీ ఆలయంలోనే కాత్యాయనీదేవి ప్రసాదంగా విందు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. చుట్టుపట్ల ఉన్న వ్రజగ్రామ వాస్తవ్యులందరూ వచ్చి చేరుకుంటూ ఉండంగా దాదాపు సూర్యాస్తమయం ముందు దాకా భోజనాలు పెడుతూనే ఉన్నారు. సాయంత్రం దాకా భోజనాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. సాయంకాలం గర్గులు అందరినీ సమావేశపరిచి సూతుడి పురాణ సంహితలలో కథలను కథాభాగాల్ని వివరంగా చెప్పారట. ఆ కథలో వివరాలు ఇలా ఉన్నాయిట. పురాణ సంహిత అంటే పురాణ పురుషుడి అవతార రహస్యాలను మనకి తెలియజేసే కథ. కాలకాలాల్లోనూ అంటే అనేక కాలాల్లో అధర్మాన్ని దమించటం అంటే అణగదొక్కి ధర్మాన్ని సంస్థాపించటం కోసం పురాణ పురుషుడు అనేక శరీరాలతో వస్తూ ఉంటాడు. మొట్టమొదట వరాహమూర్తి అయి సృష్టి గోళాలను భౌతిక లోకాలను ఉద్ధరించాడు ఆయన అవతారాలు అనేకం అనంతములుగా ఉన్నాయి. ఎన్నో అవతారాలు ఉన్నాయి ఆయనవి. మత్స్యమూర్తి అయి వేదాల్ని ఉద్ధరించాడు. కూర్మమూర్తి అయి అమృత మథనానికి ఆధారంగా నిలబడ్డాడు. అప్పుడే శూన్యమై ఆ సమయంలోనే ఏమీ లేని ఆకాశగోళం నుంచి ఎన్నో తారకలు సూర్యమండలాలైపోయి అమృతపు చినుకుల్లాగా బయటపడ్డాయిట. మన భూమి మీద పురాణ పురుషుడు ధన్వంతరిగా దిగి వచ్చి మనుషులకి జీవులందరికీ కూడా హృదయము అనే అమృత కలశాన్ని తెచ్చి ఇచ్చాడుట. అమృతము అంటే అదేదో వేరే ఒక ద్రవమని దేవతలకు మటుకే అది అందిందని కాదు, ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. ప్రతి మనిషి యొక్క హృదయము కూడా అమృత కలశమే. ఆ హృదయం ఉంటే కదా జీవం అనేది ఉండటానికి, మనిషి ఒక పని చెయ్యటానికి, కదలటానికి, చైతన్యానికి ఆధారం అవుతుంది కదా. అందుకని అమృత కలశంతో సమానమైన హృదయాన్ని నిర్మించి ప్రతి జీవికి ఇచ్చాడుట పరమాత్మ. తారకల గమనం అంటే తారకల యొక్క కదలికల నుంచి పృథు చక్రవర్తి వచ్చాడు, ధ్రువుడు వచ్చాడు. వీళ్ళందరూ తేజస్సే వాళ్ళ ఆకారంగా ప్రత్యక్షమై భూమిని బాగా స్థిరపరిచి అందులో నుంచి ఖనిజాలను, వృక్షాలను, పశువులను, పక్షులను, జంతువులను పొదుగు నుంచి పాలు పిండినట్టుగా బయటికి తీశారట, సృష్టించారన్నమాట. ఆ వెలుగుల ప్రతినిధులుగా ఆ పరమాత్మే సూర్యుడు ఇలా సూర్యవంశంలో చంద్రవంశంలో ప్రభువుల రూపాలతో దిగి వచ్చాడు. సృష్టి ధర్మాలను మనిషిలో స్థిరం చేయటం కోసం ఒక క్రమశిక్షణను పెట్టాడు. మనోరూపం ధరించి ఒక క్రమశిక్షణను ఏర్పరిచాడు. ఆ పరమాత్మే చేశాడు అది. మనుషులకు గృహస్థ ధర్మాలన్నిటినీ స్థాపించి దాంపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ఒక్కొక్క మనిషి యొక్క ఒక్కొక్క గృహము, భార్య, పిల్లలు వాళ్ళ అక్కడే ఎంతో శిక్షణ జరిగేటట్టుగా శిక్షణాలయాలుగా ఏర్పరిచాడు. ఒక్కొక్క గృహము ఒక్కొక్క శిక్షణాలయం. అంటే మనం ఇక్కడ ఏమేం నేర్చుకుంటున్నామో, కష్టమని సుఖమని ఏమేం చేస్తున్నామో మన అనుభవాలన్నీ కూడా ఒక శిక్షణ కింద ఉన్నాయి కానీ మనకు తెలియటం లేదు ఆ విషయం అని చెప్తున్నారు. పురాణ పురుషుడే పాలకుడు, పాలించబడేవాడు. ఆ పాలకుల యొక్క ధర్మాలన్నింటినీ కూడా నిర్మాణం చేసినవాడు. ప్రభువులకి మనోధర్మాలు కూడా స్థాపించింది ఆయనే, ఆ పరమాత్మే. కాలక్రమంలో పరిపాలకులు ప్రజలను పీడించినప్పుడు ప్రభుత్వ నాయకులందరినీ కూడా సంహరించి ధర్మాన్ని స్థాపించటం కోసం ఆ కాలంలో అతనే దిగి వస్తూ ఉన్నాడు. ప్రతిసారి ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్మే సాక్షాత్తు అవతారంగా దిగి వస్తూ ఉన్నాడు అంటున్నారు.
పరశురామావతారం అనేది ఒక విప్లవాత్మకమైన అవ రామావతారం, పరశురామావతారం. దానివల్ల ఏమైంది? ప్రజారంజకుడుగా, చక్రవర్తిగా, ధర్మ నిరూపణమూర్తిగా తనే వచ్చాడనమాట. అదే రామావతారం. అంటే దుష్టులైన రాజులను సంహరించేశాడు పరశురాముడు. మళ్ళీ ఆ ధర్మాన్ని నిలబెట్టి ఒక రాజు ఎలా ఉండాలో చూపించటం కోసం వచ్చినవాడు శ్రీరామచంద్రుడు. అందులో ఆ అవతారంలో పెద్దలంటే ఎలా విధేయతగా ఉండాలి, భార్యని ఎలా చూసుకోవాలి, ఏకపత్ని వ్రతం, ఎంతమంది రాజులు ఎంతమందో వాళ్ళ నాన్నగారు కూడా 3 భార్యలను చేసుకున్నాడు. పాతివ్రత్యం, దుష్ట సంహారం, ఋషిధర్మ రక్షణం, ప్రజారంజనం, అవన్నీ ధర్మాలుగా రామావతారంలో స్థాపించబడ్డాయి. సూర్యుడికి భూమికి మధ్యలో జరుగుతూ ఉన్న దాంపత్యమే సంవత్సర రూపమైనటువంటి వ్యవసాయం. ఆ వ్యవసాయానికి భూమి మీద చక్కగా సస్యాన్ని పండించే, అది కూడా ఒక దేవతగా ఆరాధించి ఆ వ్యవసాయాన్ని కూడా యజ్ఞార్థంగా స్థాపించటంగా చేశారు. భూమిని దున్నే అవతారంగా అందుకోసం ఆయన దిగి వచ్చాడు. అతడే జనకుడు అన్నమాట. పశుగణాల్ని పెంచటం, పశుగణం అంటే పశువులన్నింటినీ వృద్ధి చేయటం, పాడి పంటల్ని యజ్ఞార్థంగా ఎంతో వృద్ధి చేసి పంచిపెట్టడం, అవన్నీ కూడా వైశ్య ధర్మాలుగా స్థాపించటానికి ఇంకొక అవతారం ఎత్తాడు ఆయన. అతడే దేవకీదేవి అష్టమ గర్భంలో దిగి వచ్చిన మన బాలకృష్ణుడు. అతనితో పాటుగా పాడి పంటల్ని పెంచడం కోసం అతని స్నేహితులుగా దేహాలు, శరీరాలు ధరించి వచ్చిన యజ్ఞ మూర్తులుట వ్రజకులంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా ధన్యజీవులు. వాళ్ళందరూ ఆయన స్నేహితులుగా వచ్చారు. ఎందుకంటే పశుపక్ష్యాదుల్ని పెంచటం కోసమే వచ్చారు వాళ్ళు. ఈ పశు సంపదని అనుభవిస్తూ చక్కగా సౌకర్యం కోసం వాళ్ళ గ్రామాలనే ఒక శిక్షణాలయాలుగా, అంటే స్కూళ్ళు అంటాం మనం, స్కూళ్ళు విడిగా పెట్టుకోలేదు వాళ్ళు. ప్రతి జీవితం ఒక శిక్షణాలయంగా ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క గ్రామంలో ఉన్న సంపదను ఒక చోటగా పెట్టి ఆకలేసిన వాళ్ళకి అందజేయటానికి యజ్ఞవాటికలు ఏర్పరిచారు. అవే కాలక్రమంలో దేవాలయాలు అయిపోయినాయి. పూర్వం గ్రామవాసులు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ పంటల్ని దాచిపెట్టుకునే వాళ్ళు కాదుట. గ్రామస్తులందరూ పొలాల్లో, తోటల్లో కష్టపడి పనిచేసి గ్రామానికి మధ్యలో ఒక పద్ధతిగా ఈ ధాన్యం అంతా దాచిపెట్టేవాళ్ళట. గ్రామస్తులందరూ హాయిగా అక్కడి నుంచే తీసుకుని వాడుకునేవాళ్ళు. అక్కడి నుంచే యజ్ఞాలకు కూడా తీసుకునేవాళ్ళు. ఆ కేంద్రాలే, ఆ సెంటర్లో ఈ ధాన్యాన్ని దాచిపెట్టిన కేంద్రాలే క్రమక్రమంగా యజ్ఞశాలలుగా, తర్వాత దేవాలయాలుగా మారిపోయినాయి అంటున్నారు. రఘురాముడి కాలం నుంచి రామాలయాలు అయిపోయినాయి. అన్నము అందరికీ అందేటట్టుగా, ధాన్యం అందరికీ పంచటానికి వీలుగా శక్తి ఆలయాలు, రక్షణ కేంద్రాలుగా వీరభద్రుల నిలయాలు, పోతురాజు గుడులు ఏర్పరిచారు. అంటే ఇవన్నీ కట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఏమిటంటే మొత్తానికి ఒకటే పర్పస్, అందరికీ ఆహారం అందాలి. గ్రామవాసులందరూ విద్య నేర్చుకోవాలి అంటే దేవాలయాల్లోనే స్కూళ్ళు కూడా నిర్వహించేవాళ్ళు అన్నమాట. విద్యా గురువులు పర్యవేక్షకులుగా విద్యను నేర్పే గురువులే చూస్తూ ఉండేవాళ్ళు. గ్రామవాసులందరూ ఆరోగ్యం కోసం ఆయుర్వేదవేత్తలుగా, ఆపదల సమయంలో మంత్రతంత్ర క్రియాదక్షుడుగా, కాల నిర్ణయాలకై జ్యోతిర్విధుడుగా, సర్వజ్ఞుడైన మహానుభావుడు ఒక్కొక్క దేవాలయానికి అధిపతిగా ఉండేవాడు. అతన్ని పురోహితుడు అంటారు. అంటే గ్రామ ప్రజలకు హితాన్ని కూర్చేవాడు అని అర్థం. ఇందరిలో ఇన్ని రూపాలతో కర్మసిద్ధి కలిగించి ధర్మసిద్ధిని సమకూర్చి పెట్టడం కోసం కాలస్వరూపుడైన భగవంతుడే అందరి రూపంలో పనిచేస్తూ ఉంటాడుట. అతడే అన్ని విధాలుగా దిగి వస్తూ ఉన్నటువంటి పురాణ పురుషుడు. అతని సమగ్రమైన రూపాన్ని ఉపదేశించటం కోసమే కృష్ణద్వైపాయనం అనేటటువంటి వ్యాసుల వారు పురాణ సంహితను సూతుని మూలంగా మనకందరికీ ప్రసాదించాడు ఆయన.
దాన్ని బట్టే యజ్ఞార్థంగా జీవితాలు ఎలా మలచుకోవాలో మన బాలకృష్ణుని పురాణ పురుషుడుగా దర్శించి పెంచి పెద్దవాణ్ణి చేసి అతని మార్గాన్ని అనుసరించటం ఎలాగో అనేదే మన ప్రస్తుత కర్తవ్యము అని గర్గ మహర్షి అందరికీ చెప్పాడనమాట. రాత్రిపూట దీపకాంతుల్లో అనేక రకాల కళలన్నీ కూడా ప్రదర్శించారు. అందరూ కూడా ఎంతో ఆనందించారు. వినోద కళా విలాస గోష్ఠులన్నీ జరిగినాయిట. గోప యువకులందరూ కూడా మహా ఉత్సాహంతో లలిత కళలన్నీ ప్రదర్శించారుట. వేణువులతో, మద్దెలలతో, కంచుతాళాలతో చేసిన నర్తన గోష్ఠిలో ఆబాల గోపాలము అఖండ భక్తిభావంతో మైమరచిపోయారుట. కొంచెం దూరంగా దాసవేశ్యల కుటుంబాలు ఈ వినోదాన్నంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ వినోదంలో వాళ్ళు కూడా ఏదైనా చెయ్యాలి అని ఉత్సాహపడ్డారు. వాళ్ళందరూ కూడా దానికి ప్రిపేర్ అయ్యి వచ్చారుట. వాళ్ళ నాయకురాలు ఒక ఆమె లేచి పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసి, మేము బాలకృష్ణుడి పుట్టుకనంతా కూడా ఒక నృత్య రూపకంగా మేమంతా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాము. ఆ కథను నృత్య రూపంలో చూపిస్తాం. మేము అదంతా బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చాము. మీరు ఆజ్ఞ ఇప్పిస్తే మేము మా కళా కౌశలాన్ని చూపిస్తాము అని అడిగిందిట. పిల్లవాడి జన్మదినోత్సవం వేడుక కోసం మేము మా మనస్సుతో, మా శరీరాలతో, వాక్కులతో మాకు చేతైనటువంటి ఒక చక్కని బహుమతి ఇవ్వాలి అని మేము వెయిట్ చేస్తున్నాము. అదే ఈ బహుమతి, ఈ నృత్య రూపకం చూపించాలనుకుంటున్నాము. మేము అంటరాని వాళ్ళం కాబట్టి దూరం నుంచే మా ప్రదర్శన అంతా చేస్తాము. పెద్దలు మమ్మల్ని ఒప్పుకోవాలి ప్లీజ్ అని అడిగిందనమాట. నందగోపుడు వెంటనే లేచి నిల్చుని ఇట్లా అన్నాడు, సాధుజనులు మీరందరూ కూడా పురాణ పురుషుడి పుట్టుకని అభినయించటంలో మీరు ఇంత జాగ్రత్తగా శిక్షణ పొంది వచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఆర్యధర్మాన్ని అవలంబించినట్టే లెక్క. మీ జన్మలు సార్థకం అయిపోయినాయి. వాళ్ళ నుంచి మీరు అంటరాని వాళ్ళు కాదు. మీ కళాకౌశలం అంతా ఈ వేదిక మీదనే, మీరు ఎక్కడో దూరంగా చేయక్కర్లే, ఈ వేదిక మీదనే, ఈ స్టేజ్ మీదనే మీ కళనంతా మాకు చూపించండి అని చెప్పాడు. ఆ పలుకులు వినంగానే వాళ్ళందరూ ఉప్పొంగిపోయారట. మహాప్రసాదం అని ఉప్పొంగిపోతూ అద్భుతంగా సన్నని నీలి తెర కట్టి దాని వెనుక నేతి కాగడాలు పట్టి నిల్చున్నారట. దాని మీద గుగ్గిలను చల్లి భేరిని మోగించారు. ఆ దృశ్యము తెరలో నుంచి దూరంగా చూస్తూ ఉన్న వాళ్ళకి ఆ రంగస్థలం అంతా కూడా ఒక గంధర్వ నగరంలాగా కనిపించిందిట. ఆ నీలి తెర ఏమో నీలాకాశంలాగా, కాగడా ఏమో చంద్రబింబంలాగా తెరలో నుంచి ఇవతలి వైపు కనిపించి ఒక భ్రమ కలిగించిందిట. నాయకురాలైన నర్తకి రాగం ఆలాపిస్తూ ప్రవేశించిందిట. ఆవిడ దేవకీదేవి భూమిక ధరించింది, ఆ పాత్ర ధరించింది. స్త్రీలందరూ ఆశ్చర్యపడి దేవకీదేవి వంక చూశారు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ కూడా కృష్ణుడు దేవకీదేవి కొడుకు అని తెలిసినా ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డదో, ఎలా జరిగిందో ఇదంతా కూడా ఎవరికి తెలియదు. అందుకని ఆ దేవకిని కళ్ళతో చూసి వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారట. వాళ్ళల్లో ఉన్న నాయకుడు వసుదేవుడి పాత్ర ధరించాడు. శతగోపుడు ఓహో అని నందుడి వంక చూశాడుట. కంసుడు వధూవరులైన దేవకీ వసుదేవుల్ని రథం మీద తీసుకురావటం, అశరీరవాణి ఆకాశవాణి వినిపించటం, దేవకీ వసుదేవుల్ని చెరసాలలో పెట్టేసేయటం, కంసుడు ఏమాత్రం కరుణ దయానే అని లేకుండా నిర్దయుడై 6 పిల్లల్ని చంపటం, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రదర్శించారు. ప్రేక్షకులందరూ కళ్ళల్లో నీళ్లతో ఎంత దుఃఖం వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. దేవకీదేవి 7వ గర్భాన్ని ధరించింది అని వార్త రావటం, వసుదేవుడి భార్య రోహిణి ఆ గర్భాన్ని ధరించటం, ఆవిడను శతగోపుడు రహస్యంగా నందగోపుడి ఇంటికి చేర్చటం, నందుడి ఇంట్లో బలరాముడు పుట్టడం బట్టబయలుగా ఫస్ట్ టైము ప్రదర్శించేశారు వాళ్ళు. ఎవరికి ఈ కథ అంతా కూడా లోపల లోపల ఒక వినికిడిగా ఉంది కానీ ఇంత స్పష్టంగా ఎవరికి తెలియదు. ఇక్కడ వీళ్ళు ప్రదర్శించారు కాబట్టి తమకు తప్ప ఇంకెవరికి తెలియవు ఈ రహస్యాలు అని నమ్మిన నందగోపుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు.
తర్వాత వాళ్ళకేం తెలిసిందంటే గర్గ మహర్షే ఈ రూపకాన్ని రచన చేశారు. రచన చేయటమే కాకుండా ఈ దాసనాయకులందరికీ కూడా చెప్పి ఆ రూపకాన్ని ప్రదర్శించటానికి కూడా ఆయనే శిక్షణ ఇచ్చి వాళ్ళని బాగా ఎక్స్పర్ట్స్ని చేసి ఈ నృత్య రూపకాన్ని అందరి ముందర ప్రదర్శన చేయమని చెప్పారనమాట. ఈ విషయం ఇలా గర్గ మహర్షే చేశారు అని శతగోపుడు నందుడికి చెప్పటం, కృష్ణ జననము, వసుదేవుడు పిల్లవాడిని తీసుకొచ్చి నందవ్రజంలో దింపటం, ఇవన్నీ కూడా ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇది అసలు వినని వాళ్ళకి, అసలు తెలియని వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళ కళ్ళ ముందు జరిగిన కృష్ణ జననం మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మొదటి నవల సంపూర్ణం. ఇది అయిపోయిన తర్వాత మాస్టర్ గారు అనుబంధము అని వంశవృక్షాల వివరాలన్నీ కూడా రాశారు. యదువంశము, ఈ 2 వంశవృక్షాలు వివరంగా ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా చదువుకోవడానికి వీలుగా ఉన్నాయి.